కనికర కలిగిన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇదిగో వాక్యం అనే యొక్క మా నూతనమైన ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే నీవు నీవు తండ్రిని ప్రేమిస్తున్నావా లేక తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడా అన్న అంశాన్ని కొన్ని మాటలు మనం చూసుకుందాం. మా ఛానల్ మరి మా వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఈరోజు వాక్యం చూసుకున్నట్లయితే అక్కడ అంటారు కదా, నీవు తండ్రిని నిజముగా ప్రేమిస్తున్నావా అని ప్రశ్న వేస్తున్నాడు మానవునికి. నిజముగా, ఎందుకంటే అబద్ధకంగా ప్రేమించేవారు ఉంటారా? లేకపోతే ఉన్నారంటే ఉంటారు కొంతమంది. ఎలాగంటే నిర్లక్ష్యంగా ప్రేమించేవారు. అంటే వాక్యం అన్నా ప్రార్థన అన్నా వారు మామూలుగా వచ్చి కూర్చుంటారే కానీ సంఘంలో కానీ ఎక్కడైనా జరిగితే హృదయపూర్వకంగా రారండి చాలామంది. వెళ్ళకపోతే ఏమనుకుంటారో అనుకుందాం, పక్కింటి వారు ప్రార్థన పెట్టుకుంటున్నారు, నిన్ను పిలిచారు, నీకు చాలా పనులు ఉంటాయి, అయినా పనులను పక్కన పెట్టి వెళ్ళకపోతే ఏమనుకుంటారో అని వెళ్తారు. కానీ వాక్యం బోధిస్తుంది, తండ్రిని నువ్వు నిజంగా ప్రేమిస్తే, తండ్రి యొక్క మాటలు నువ్వు నిజంగా వినాలనుకుంటే, ఆ మాటల వల్ల నా జీవితం నిజంగా మార్చబడాలనుకుంటే ఆసక్తితో వెళ్తారండి. కానీ ఈరోజు ఆసక్తితో ఉన్నవారు చాలా తక్కువైపోయారు ఈ కాలంలో. అయినప్పటికీ ప్రతి యుగంలో కూడా, ప్రతి తరంలో కూడా ఆయన తన బోధన బోధిస్తూనే ఉంటాడు చివరి వరకు. ఎందుకంటే ఇప్పుడు ముందు మన తరాలు చాలా వెళ్ళిపోయాయి, ఇప్పుడు మన తరాలు వస్తున్నాయి. ఇక ముందు వెనకాల ఎన్ని తరాలు ఉన్నాయో, ఎన్ని యుగాలు ఉన్నాయో మనకు తెలియదు. అప్పటి వరకు మనం సజీవులుగా ఉన్నాం కనుక. ఎందుకంటే ఆదిలో మనం లేము, అంతవరకు మనం ఉండం, మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతాం. ఈ కొద్ది కాలంలోనే నీవు నిజంగా తండ్రిని ప్రేమిస్తున్నట్లయితే ఆయన మాటకు లోబడాలి, ఆయన పని చేయడానికి ఇష్టపడాలి, ఆయనతో కలిసి నడవడానికంటే ఆయన ఆ మార్గాలను సరళం చేసుకోవడానికి ఇష్టపడాలి. ఇది తండ్రిని ప్రేమించడం. కనుక వీటి విషయంలో భక్తుడైన పౌలు గారు ఏమన్నారో ఒక మాట మనం చూద్దామండి. రోమా రాజ్యంలో వారికి ఆయన ఉత్తరం రాస్తూ, లేఖనాలు రాస్తూ, అందులో 8వ లేఖనాల్లో రాయబడిన మాట ఈరోజు మనం చూసుకుందాం. హల్లెలూయా. 8వ లేఖనాల్లో రాయబడిన మాట మనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఏముంటుందంటే, దేవుణ్ణి ప్రేమించిన వారు తమ మనసులో సంతోషాన్ని పెంచుకొని ఆయన చేత అభిషేకించబడిన వారై ఉండి, ఆయన పిలుపుకు సమీపంగా ఉండి వారికి కలుగు మేలును బట్టి సంతోషిస్తారని కొన్ని మాటలు అక్కడ మనము ఆ మాటలు అర్థంగా మనం చూసుకోవచ్చు. 8వ అధ్యాయం రోమపత్రిక 28వ వచనంలో చూస్తే, వీరెవరంట? నిజంగా దేవుడి పని చేయడానికి ఇష్టపడి వచ్చినవారు, నిజంగా దేవుడి యొక్క మాట వినడానికి వచ్చేవారు, తండ్రి చూపించే మార్గంలో నడవడానికి వచ్చినవారు. ఈరోజు చాలామంది తక్కువైపోయారండి, చాలామంది తక్కువైపోయారు. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టుగా వెళ్తారు కానీ ఎలాగ వెళ్తారో ఖాళీగా అలాగే వచ్చేస్తారు వెనక్కి. చూడండి, ఒక చోట 3 రోజుల మీటింగ్ అంటే సభలు జరుగుతాయి. అక్కడికి అనేకమైన దైవజనులు, అభిషేకం పొందినవారు, తండ్రి యొక్క వాక్యాన్ని గడగడ చెప్పేవారు, పరిశుద్ధాత్మ చెప్పేవారు, రకరకాల కలిగిన సేవకులు అక్కడికి వస్తారు. వారి బాణి ఏంటి అంటే, కనీసం ఒక ఆత్మనైనా ఇంతమంది జనంలో రక్షించాలి అనే ఉద్దేశంతో వారు వచ్చి బోధిస్తే అక్కడికి గుంపులుగా వెళ్ళిపోతారు. మంచిదే, ఎక్కడ కూర్చోడానికి కూడా కుర్చీలు ఖాళీ ఉండవు. చాలామంది ఆ మంచి ప్రసంగికులు వస్తే నిలబడి కూడా విన్నవాళ్ళు ఉంటారు. అంటే అక్కడ తండ్రి యొక్క నామాన్ని బట్టి కాదండి, వ్యక్తి చెప్పే మాటల బట్టి లోబడేవారు ఉంటారు, ఆ వ్యక్తిని చూసి వెళ్ళేవారు ఉంటారు చాలామంది. అంతేగాని తండ్రి యొక్క మాట కాదు. మరి నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా వీళ్ళు, వ్యక్తిని ప్రేమిస్తున్నారా? నేనంటాను, మనిషి నిలకడ కలిగిన వాడు కాదు, మనిషి శాశ్వతమైన వాడు కాదు, మనిషి యొక్క జీవితం ఈ భూమి మీద ఎప్పుడు ఉండిపోయేది కాదు. అందుకే ఏది జరిగినా ఎలా ఉన్నా
ఎంత తారుమారైనా వాక్యం మాత్రం సజీవుగానే ఉంటుంది, అది బ్రతికే ఉంటుంది. ఆకాశం భూమి గతించడాను నీ మాటలు గతించమన్నాడు ఏం ఎస్ఐ గారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఆకాశం భూమి గతించినా నీ మాటలు గతించమన్నాడే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చెప్తాడు. కొండ మీద ప్రసంగం అండి. మొట్టమొదటిసారిగా మెస్సీ గారు సువార్తకు వచ్చినప్పుడు ఆ కొండ మీద ప్రసంగము అక్కడ చేశాడు. 3 చోట్ల ఆయన చేశాడు కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం కూడా. ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం అని పిలువబడతాయి బైబిల్ గ్రంథంలో. మొదటిసారిగా చెప్పిన మాట ఏంటంటే 5వ అధ్యాయం 18వ వచనంలో ఆకాశ భూమి కలిసిపోయినా, భూమి మీద జనం లేకపోయినా నిత్యమైనది, శాశ్వతమైనది, నీ వాక్యం సజీవమైనది అని అక్కడ చెప్పమన్న మాట మనం గతించిపోయినా నీ మాటలు గతించు తండ్రి అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మానవుడిని శాశ్వతమైనది కాదు, కానీ వాక్యం శాశ్వతం. కనుక మనుషులు చూసి మరి వెళ్ళకండి, మనుషులకు విలువ ఇవ్వండి, గౌరవం ఇవ్వండి. కానీ మనిషిని తండ్రి కంటే ఎక్కువగా మీరు అత్యధిక స్థాయిలో పెట్టదు. విలువ ఇవ్వండి, తప్పులేదు, గౌరవించండి, కానీ అంతకు మించి వెళ్ళిపోకూడదండి. కానీ ఇప్పుడు చేసే జనం అదే. మనుషులు చూసి వెళ్తున్నారు. సరే వెళ్ళారు, కూర్చున్నారు, ఆయన ప్రసంగిస్తున్నారు. ఆంగ్లేయులు వస్తారంటే ఇంగ్లీష్ వారు, రకరకాల భాష కలిగిన మన దేశంలో కూడా ఉన్నారు. 65 రకాలు కలిగిన భాషలు మాట్లాడేవారు మన ఇండియాలో ఉన్నారు. ఇండియాలో 65 రకాలు కలిగిన భాష కలిగిన వారు ఉన్నారు, ఆయా జాతులు బట్టి, ఆయా ప్రదేశాలు బట్టి. అయితే ఈ వీళ్ళు చెప్తున్న మాటలు వినడానికి వెళ్ళిన వారు ఏం చేస్తారు తెలుసా? కుర్చీలో కూర్చొని ఎవరి పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటారు. ఇంతకీ మీటింగ్లకి ఎందుకు వెళ్తారో తెలుసండి? ఎందుకు వెళ్తారో తెలుసా? కాలక్షేపం కోసం. జాగ్రత్త సహోదరులారా. అప్పుడు నువ్వు దేవుడు ప్రేమిస్తున్నావా? మీరు గమనించుకోండి. కాలక్షేపం కోసం వెళ్ళేవారు ఉంటారండి. కాసేపు అక్కడ కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని వెళ్ళేవారు కొంతమంది. నిజంగా వారు ఏం చెప్తున్నారో అది నేను వినాలి అని వెళ్ళేవారు కొంతమంది. అయితే మరికొంతమంది ఎలాగెళ్తారండి? కాలక్షేపం కోసం వెళ్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? చివరిలో కూర్చుంటారు, మొదట్లో ఉండరు వాళ్ళు. గమనించండి మీరు. చివరిలో కూర్చొని అక్కడ అమ్మే తినుబండారాలు ఉంటాయి కదా, అదే ప్యాకెట్లు ఉంటాయి రకరకాలు కలిగిన ఏంటి తినుబండారాలు, ఏంటి ఆ ప్యాకెట్ అంటే బిస్కెట్ ప్యాకెట్లు అండి, ఇలాంటి పాప్కార్న్ అని ఇలాంటివి అమ్ముతూ ఉంటారు కదా తినుబండారాలు. అవి కొనుక్కొని తీరుబాటుగా తింటూ కాలక్షేపంగా వాళ్ళు చూస్తుంటారే. ఇంకా నీవు దేవుని ప్రేమిస్తున్నావని నిదర్శనం ఏంటి? ఓ క్రైస్తవుడా, సహనంతో ప్రేమిస్తున్నావా? సహనం విడిచిపెట్టిపోయి ప్రేమిస్తున్నావా? అందుకే రోమపత్రిక ఆయన రాయబడిన మాట మనం ఒకసారి చూసుకోవాలి. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడండి. నీవు దేవుడు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చెప్తారు, మీరు తండ్రి దగ్గరికి వస్తే తండ్రి మీ దగ్గరికి వస్తారు. కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు ముందు నా పని చేసే అప్పుడు నీ పని చేస్తాను అంటున్నారు విశ్వాసులు. తండ్రి పని చెయ్యు, అప్పుడు నీ పని చేస్తాను ఆయన చెప్తే, అలా కాదు ప్రభా, ముందే నా పని నువ్వు చెయ్యు, అప్పుడు నీ పని నేను చేస్తాను. నువ్వు నా దగ్గర రా, అంతేగాని నీ దగ్గర నేను రాను, నువ్వే నా దగ్గర రా. ఇదండి ఈరోజు క్రైస్తవులో ఉన్న విశ్వాసము, కార్యాలు. ఇక నువ్వు దేవుని ఏం ప్రేమిస్తున్నావు అండి? దేవుని ప్రేమిస్తున్నావు. లోకం ఎంతో ప్రేమించని చెప్పాడే. అందుకే లోకాన్ని ప్రేమించాడు, మనుషులు కాదైన. కనుక అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇవన్నీ లక్షణాలు కలిగిన వారిని తండ్రి ఆశీర్వదిస్తాడంట. ఆ ఆశీర్వాదం నువ్వు తండ్రి ప్రేమించడం అంటే ఏంటి? తండ్రి మాట శ్రద్ధగా ఉండడం అంతే. అంతేగాని ఆయన పక్కన కూర్చోడు, నా పక్కన నుంచి కూర్చోడు, ఇలా పట్టుకొని ఆప్యాయతగా పట్టుకోవడానికి. ఆయన మాట వినడమే దేవుని ప్రేమించడం, ఆయన పని చేయడమే దేవుని ప్రేమించడం. అంతే కథగానే ఏం లేదు మనం ఇందులో. మనం పొరపాటు చేసుకుని ఆలోచించవలసిన పని ఏమీ లేదు. ఆయన మాట వినడమేనండి. ఆయన మార్గం నడవడమే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అవుతుంది. హల్లెలూయా. అందుకంటాడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో 15వ వచనం నుంచి ఆ కిందకి వచనం కిందకి చూసుకుంటే
అక్కడ కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఎప్పుడు వారికి కడుపు నిండా ఆహారం పెట్టాక. ఇది ఎప్పుడు చేశాడన్నా శరీరంతో ఉండేటప్పుడు కాదు. ఆయన మృతి చెంది పైకి లేచిన తర్వాత ఏ శరీరం ఉంది? మహిమ శరీరంతో శిష్యులకు మాత్రమే కనిపించి అక్కడ మాట్లాడి అక్కడ చేసిన క్రియ ఇది. చూశాడు, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. ఏమీ లేదన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, మీరు పట్టుకున్న చేపలు కొద్దిగా తీసుకురండి, ఇదిగో లోతుకెళ్ళి వలండి, చేపలు పడతాయి. ఆ పట్టుకున్న చేపలు కొద్ది తీసుకొచ్చి అక్కడే కాల్చి వారికి ఇచ్చి వారి కడుపు నిండాక అప్పుడు మాట్లాడడం మొదలెట్టాడు. కడుపు నిండకముందు కాదు, కడుపు నిండిపోయింది. అప్పుడు అంటున్నాడు 21 అధ్యాయం 15 యోహాను సువార్తలో అప్పుడు అంటున్నాడు, సీమోను పేతురు, సీమోని కుమారుడైన పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు ఏమిటంటే, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను ఒకటోసారి. రెండోసారి అడిగాడు, సీమోని కుమారుడైన పేతురు, నీవు ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అది నీకే తెలుసు ప్రభు అన్నాడు రెండోసారి. మూడోసారి అడిగాడు, సీమోను పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అబద్ధం కలిగిన ప్రేమ కూడా ఉన్నది లోకంలో, మనకు తెలిసే అది ఎలా ఉంటాయో. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావంటే అప్పుడు ఆయన కోపపడ్డాడు, వ్యసనపడ్డాడు, మనసులో సునుక్కున్నాడు. ప్రభా ఇన్నిసార్లు నన్ను అడగడం ఎందుకు, నిన్ను నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు అంటే అప్పుడు అతను చేయవలసిన పని అతనికి అప్పగించాడండి. ఇది దేవుని ప్రేమించడం అంటే. ప్రతి సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీవు నిజంగా తండ్రిని ప్రేమించినట్లయితే ఆయన పనిలో సిద్ధహితుడిగా ఉంటావు. నువ్వేం చేస్తున్నావో, పాట పాడుతున్నావా, మాటలు మాట్లాడుతున్నావా, లేకుంటే దైవ కార్యాలు ఏం చేస్తున్నావో అందులో హృదయపూర్వకంగా నువ్వు చేస్తావు నిజంగా ప్రేమిస్తే. అబద్ధికులుగా ఉంటే ఏదో తాత్కాలికంగా చేస్తావు, అది లోకానికి మెచ్చుకుంటారు. కానీ తండ్రి రాజ్యంలో, తండ్రి చోట, తండ్రి ఉన్న అక్కడ నీకు ప్రతిఫలం ఉంటుందో లేదో ఆయనకు మాత్రమే తెలుసు. అందుకే బైబిల్ బోధిస్తుంది, నువ్వు నిజంగా ప్రేమిస్తే, ఇదిగో పేతురు నీకు పని అప్పుడు చెప్తాను, ఆ పని నువ్వు కడ వరకు చెయ్యు. నువ్వు ముందు అన్నాడు, నన్ను ప్రేమిస్తున్నావని అడిగిన 3 సార్లు అంటాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? 3ఓసారి అడిగినందుకే కోపం వచ్చేస్తుంది పేతురికి. మనం కూడా అంతే కదా. ఒక మాట ఇంట్లోకి చూడండి, ఒక మాట 10 సార్లు చెప్పామనుకోండి, భార్యకో భర్తకో బిడ్డకో చెప్పనుకోండి, అది అంటారు, ఎన్నిసార్లు చెప్తావు నాకు, ఎన్నిసార్లు నీకు సమాధానం చెప్పాలి, నేను ఒకసారి చెప్తే వినిపించట్లేదా నీకు అన్నవాళ్ళు లేరా? భర్తను భార్య కానీ, భార్యను భర్త కానీ, దానికి బిడ్డలు కాను, ఇలాంటి వాళ్ళు ఎన్నిసార్లు చెప్తావమ్మా, నాకు వినిపిస్తుంది కదా, చెప్పిన మాట 10 సార్లు చెప్తావు పెట్టి అన్నవాళ్ళు లేరా? ఇక్కడ పేతురు గారు కూడా అదే జరిగిందండి. అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఆ విషయం నీకే తెలుసు అన్నాడు. తర్వాత అంటాడు వ్యసనపడి, నీకు తెలీదా ప్రభా అంటే అప్పుడు అంటాడు, అయితే ఇదిగో నీకు పని అప్పగిస్తున్నా, పని చేయనా అని ఆయనకు అప్పగించిన విధానాన్ని మనం చూడాలండి. అది దేవుని ప్రేమించడం. ఈరోజు క్రైస్తవుడా మనం ఎలా ఉన్నామో నీకు తెలుసు, నేను ఎలాగున్నానో నాకు తెలుసు. కనుక బైబిల్ బోధిస్తుంది, ఆయన మాటను లక్ష్య పెట్టిన వారు, ఆయన మాటకు లోబడిన వారు నిజంగా దేవుని యొక్క పని చేసిన వారు అదే ప్రేమించడం, అంతగానే ఏమి లేదు రహస్యం. నువ్వు నిజంగా ఆ మాటకు లోబడితే ఆయన పని చేయాలి. నాటి ప్రవక్తలు అదే చేశారు, ఆయన లోబడ్డారు, ఆయన చెప్పిన పని అంతా చేశారు. నోవా కాలం నుంచి ఇంచుమించుగా మలాకి వరకు కూడా చూస్తే అందరూ ఆయన చెప్పిన పని చేశారు. చేసి వారు చిరస్మయులుగా మిగిలిపోయారు. బైబిల్ గ్రంథంలో ఒక క్రైస్తవుడు అవకాశం నీకు ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు, స్త్రీలు కానీ పురుషులు కానీ అందరికీ ఇస్తున్నారు. ఆయన ఆనాడు వారికి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు అనేది నీకే ఇస్తున్నారు. కానీ వారు ఉపయోగించుకున్నారు. మనం ఉపయోగించుకోలేక సతమతమడిపోతూ తాత్కాలికంగా ఏదో లోకంలో అందరూ బ్రతుకుతున్నారు, నేను బ్రతుకుతున్నాను, అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తాను, అందరూ వింటున్నారు, నేను వింటున్నాను. ఇది కాదని తండ్రి ప్రేమించడం, ఆయన మాట విన్నాడు. ఇది కాదు. నీవు నిజంగా ప్రేమిస్తే అక్కడ రోమపత్రికలో రాసినట్లుగా ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా వాళ్ళకి ఇస్తానని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందామా? ప్రార్థన. దయగల తండ్రి, కృపగల నాయనాన్ని పొందాము. ఈ ఉదయకాల సమయంలో వాక్ ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ
ఘనత మహిమ ప్రభావం పొందుకోండి. విన్న వాక్యం నీరు గట్టి ఫలించకు సహాయం చేసి మీరే తండ్రి చేశారు నాన్న. మా ఆత్మలకు తండ్రి నాన్న సిద్ధపాటు కలిగి అయ్యా నిజంగా నీ కోసం పనిచేసేవారుగా, నీ నుంచి వచ్చే ఆశీర్వాదం పొందుకునేవారుగా, నిన్ను ప్రేమించేవారుగా, అయ్యా నీ దీవెన పొందుకునేవారుగా మమ్మల్ని అందరూ ఉంచమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థనలో అడిగి పొందుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంతకు మరొకసారి తండ్రి నామములో సర్వ వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.